సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఈ జరిగిన సంఘటన మీద మేము మూవ్ చేయబోతా ఉన్నాం. నేను ఈ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ కలెక్టర్ను కోరుతా ఉన్నా, కలెక్టర్ నువ్వు ఐఏఎస్ చదువుకున్నావు, విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ కుమార్ దీపక్ ఐఎమ్ స్పీకింగ్, నువ్వేమన్నా ఐఏఎస్ చదువుకున్న దానికి ఏమైనా విలువిచ్చేటోనివి అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ ను ఊడిగం చేయకుంటే, నిన్న క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి ఆ ప్రమాణ స్వీకారాల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నువ్వు మీడియాకు రిలీజ్ చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తువు కాకుంటే, మంత్రి వివేక్ కు ఊడిగం చేయకుంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, యాజ్ అపోజిషన్ పార్టీ ఐ హ్యావ్ రైట్, నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ వీడియో ఫుటేజ్ మీడియాకి రిలీజ్ చేయండి. మా వాళ్ళు గొడవ చేసిర్రా, కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసిర్రా, మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ ఉండి ఇదంతా చేపించిర్రా, వాళ్ళ డైరెక్షన్ లో జరిగిందా జరగలేదనేది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి, మీడియాకు ప్రజాక్షేత్రంలో పెట్టండి. ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు? నేను నిన్న కూడా డిమాండ్ చేసిన, వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఏం జరిగిందో ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు, చిల్లర పనులు మానేయాలని చెప్పి నేను మంత్రి వివేక్ కు హితవు పలుకుతా ఉన్నా. మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన, మీరు ప్రభుత్వంలోకి రావడానికి మీ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, డిక్లరేషన్ల మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఇచ్చిన 45,000 ఉద్యోగాల అమలు కోసం, మీరు ఇచ్చిన ఆ హామీ అమలు కోసం మీరు కృషి చేయండి. మీరు చెప్పినటువంటి కరకట్టల నిర్మాణం కానీ, ముంపు గ్రామాలలో భూములు కొనిపించుడు కానీ, అదేవిధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కట్టించుడు కానీ, ఇటువంటి పనుల మీద అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు. ఈ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి. ఆయనకి ఎంత కోపం అంటే బాలకృష్ణ అంటే కళలో కూడా నేను కనబడుతున్నాను ఏమనిపిస్తుంది నాకు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ మేము చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపించిండు. అస్నాదు పారిపల్లి 2 మండలాలు చేస్తే వాటిని ఆపించిండు. చెన్నూరు ఎత్తిపోతల పథకం 1600 కోట్లతో కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం చెన్నూరు నియోజకవర్గంలో 365 చెరువులను లింక్ చేస్తూ, దాన్ని ఆపించిండు. చెన్నూరుకు నేను బస్ డిపో తీసుకొస్తే దాన్ని ఆపించిండు. 4,35,00,000 తీసుకొచ్చి 4 ఎకరాలు జాగి ఇప్పించిన పద్మనాభర్ ఏరియాలో, గెర్ర ఏరియాలో, దాన్ని ఆపించిండు. నాకు పేరు వస్తాను. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 95% పనులు పూర్తి చేస్తే చెన్నూరులో మేము మొన్న డిమాండ్ చేయంగా మొన్న రిబ్బన్ కత్తిరించిండు. దాంట్లో ఫెసిలిటీస్ ఏం లేక మళ్ళా ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు పాపం పోయి గాంధీ చౌకులనే రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇక్కడ రామకృష్ణపూర్లో మందమరిలో ఆ మార్కెట్ల పనులు కూడా ఆపించారు. జ్యోతినగర్లో అంబేద్కర్ పార్క్ పని ఆపించారు. ఇక్కడ కేతన్పల్లిలో, ఇక్కడ గాంధారి వనం పని కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అది ఆపించింది. ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణపూర్లో మేమున్నప్పుడు నా హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 3,360 కుటుంబాలకు సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి జీవో 76 ద్వారా పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 1,400 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్క పట్టా ఇయ్యలే 2 ఏళ్లల్లా. కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒక్కరికి పట్టా ఇయ్యడట, కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఆ పీఠం ఈయనకు కావాలి. కేతన్పల్లి మున్సిపాలిటీలో పట్టా ఒకటి ఇయ్యరు, కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠం మాత్రం కావాలి, మెజారిటీ రాకున్నా. ఇది ఆయన చేస్తున్నటువంటి అరాచకం, దౌర్జన్యం. అదేవిధంగా చెన్నూరులో నేను 50 పడకల ఆసుపత్రి కట్టిన 32 కోట్లతోని 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం. దాని పనులు ఆపేసిండు. అంటే ఇట్లా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక్క పని చేయకుండా గతంలో మేము తెచ్చిన పనులను ఆపించి, గతంలో ఇక్కడికి నేను తెచ్చిన 25 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు, మందమరికి నేను తెచ్చిన ఎస్డీఎఫ్ 25 కోట్ల నిధులు, చెన్నూరుకు నేను తెచ్చిన ఎస్డీఎఫ్ 25 కోట్లు, టీయూఎఫ్ఐడిసి 28 కోట్ల నిధులు, ఆ నిధులతోనే మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు కంకర కుప్పలు పోసుడు, శిలాఫలకాలు పెట్టుడు, ఎక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీలో ఏదో ఇక నడిచిపోతుంది హడావిడి, కొబ్బరికాయలు కొట్టుడు, అది కొట్టుడు, ఇది కొట్టుడు చేసి 4 ఓట్లు డబ్బాలు వేయించుకునేటటువంటి ప్రయత్నం చేసిర్రు. సరే, నేను ఇప్పటికైనా మంత్రి గారికి హితవు పలుకుతా ఉన్నా, ఇక నన్ను తిట్టుడు, నా మీద కక్షతోని ఈ నియోజకవర్గానికి నష్టం చేసుడు బంద్ చేయి. ఎలాగ నీ కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. ఇవాళ మీ కళ నేను జైలుకోవడే కదా, ఇవాళ ఎలాగ నన్ను పంపిస్తున్నారు. ఇక తృప్తిగా మంచిగా భోజనం చేసి పండుకోరి, రాత్రి నుంచి బువ్వ తిన్నారో లేరో, ఇవాళ మీ కళ నెరవేరుతుంది కాబట్టి తృప్తిగా ఉండుర్రి. నాకేం బాధ లేదు. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పారదర్శకంగా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరపాలి. 22 వార్డులలో 14 వార్డులు మేము గెలుచున్నాం. ఖచ్చితంగా కౌన్సిల్ మాదే, కౌన్సిల్ మాదే. మీరు ఎప్పుడు ఎన్నిక జరిపినా కౌన్సిల్ డెఫినెట్గా మేమే గెలుచుకుంటాం. వీలైనంత తొందరలో ఎన్నిక జరపాలి. అది కూడా
మా అభ్యర్థుల్ని బెదిరించకుండా ఈ కలెక్టర్ అనేటోడు ఈ కమిషనర్ ఎంఆర్ఓ మీ ఇల్లు కూడా కొడతారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళే మాట్లాడుతున్నారట కాంగ్రెస్ ఏజెంట్లు అయిపోయి ఈ పోలీసు వాళ్ళు అయితే పేరుకే పైన కాకి డ్రెస్ ఎన్నిక వాయిదా పడ్డది కదా అని చెప్పి నిన్న చెప్పిన ఇక వీళ్ళ కోరిక కూడా తీరింది మంత్రి గారి కోరిక తీరింది మంత్రి గారి పోలీసులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగాలు ఉంటాయి విద్యార్థి విభాగాన్ని ఎన్ఎస్సీఏ అంటారు యూత్ విభాగాన్ని యూత్ కాంగ్రెస్ అంటారు అట్లా ఈ ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పోలీసు డిపార్ట్మెంట్ ఒక అనుబంధ విభాగం అయిపోయింది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ నుంచి ఎంఆర్ఓ దాకా ఇది ఇంకో అనుబంధ విభాగం ఈ మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతుందంటే మంత్రి గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుబంధ విభాగం అంటే దానికంటే ఇంకా మంచిగా చెప్పాలంటే మంత్రి గారికి V6 ఛానల్ ఉంది కదా వెలుగు పేపర్ ఉంది కదా విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఉంది కదా ఇవి మూడెట్లనో ఈ మంచిర్యాల జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక విభాగం తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక విభాగం ఆ డీసీపీ నుంచి మొదలుకొని ఇక్కడ ఎస్ఐ దాకా రామకృష్ణపూర్ ఎస్ఐ దాకా అందరూ ఉడిగం చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉంది నియోజకవర్గం ప్రజానీకం గమనిస్తూ ఉంది అందుకనే నిన్న జరిగినటువంటి దుశ్శాసన పర్వానికి నిరసనగా నిన్న మీరు మాకు మెజారిటీ ఉన్నా కూడా ఎన్నిక జరపకుండా వాయిదా వేసిన అంశాన్ని తప్పుపడుతూ మేము నిన్న క్యాతన్పల్లి బంద్కు పిలుపునిస్తే స్వచ్ఛందంగా ఇవాళ మొత్తం ఎంత మంచిగా బంద్ అయిందో మీరే చూసారు బ్రహ్మాండంగా బంద్ను పాటించి ప్రజలు మళ్ళొక్కసారి వివేక్ నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పారు మరి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు రిపోర్ట్లు ఇస్తలేరా మీకు ఏందో మాకు అర్థమైతలేదు కానీ మీరు చేస్తున్న తప్పు అని చెప్పి ఇప్పటికీ ఇవాళ బంద్ ద్వారా సంపూర్ణంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు 46,000 మంది ఇవాళ ఓపెన్గా చెప్పారు మీరు చేస్తున్న తప్పని అయినా కూడా వీళ్ళకి సిగ్గు వస్తలేదు అయినా కూడా వీళ్ళ బుద్ధి మారతలేదు ఎట్లనే వేసి బాలకృష్ణను జైలుకు పంపించాలి చేయాలి నేను కూడా బట్టలు సర్దుకున్నా 4 డ్రెస్సులు పెట్టుకున్నా చలికాలం పెదవులు వలుగుతాయని ఆ వ్యాజ్లైన్ గీజ్లైన్ పెట్టుకున్నా సరదైతే విక్స్ అది బ్రష్ టంక్లైన్ అన్ని పెట్టుకుని నేను కూడా రెడీ ఉన్నా ఏం ఇబ్బంది లేదు వివేక్ గారు మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తహతహలాడుతుంది సో మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహతహలాడుతుంది మీరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఇక నయాన్నో భయాన్నో దాన్ని నెగ్గించుకోవాలి ఇదే కదా మీ ఎజెండా మీ టార్గెట్ సో ఇక మీ టార్గెట్ ఏమవుతుందో నాకు తెలియదు అంతిమంగా మీ కోరిక నెరవేరుతుంది మీ చిరకాల వాంఛ అనుకుంటే ఎప్పటి నుంచి ఉందో ఏమో మీ మనసులో కానీ నన్ను జైలుకు పంపించాలని ఇలా మీది నెరవేరుతుంది ఇప్పటికైనా మీ కోరిక ఎలా నెరవేరుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా పారదర్శకంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిపించే ప్రయత్నం చేయండి లేకపోతే చరిత్రలో మీరు ద్రోహుగా మిగిలిపోతారు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ప్రజాస్వామ్య హంతకుడిగా మిగిలిపోతారు పట్టపగలే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మీరు నిన్న చేసినటువంటి దుశ్శాసన పర్వంతో ఇప్పటికే ప్రజలంతా చీత్తు అని మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఇప్పటికైనా మీ వైఖరి పద్ధతి మార్చుకోండి అని చెప్పి నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా జిల్లా అధికార యంత్రాంగం కూడా మీరు కూడా మొత్తం బానిసల లెక్కన అయిపోయారు కాంగ్రెస్ పార్టీ తొత్తులు అయిపోయారు ప్రజలు మిమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు మీ వైఖరి మార్చుకోకపోతే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధికారులకు కూడా బుద్ధి చెప్తారు ముఖ్యంగా పోలీసు వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు మీరు అధికారం ఏమైనా అయ్యే సొత్తు కాదు వీళ్ళేం చక్రవర్తులు కాదు ఇదేం వీళ్ళ సామ్రాజ్యాలు కావు డెఫినెట్గా మా టైం కూడా వస్తుంది కానీ మా టైం వచ్చినా కూడా మీరు అనుకుంటున్నట్టు మా టైం వస్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తాం సార్ అప్పుడు గవర్నమెంట్ చెప్పింది మేమేం చేస్తాం వీఆర్ లాయల్ టు చైర్ కదా సార్ గవర్నమెంట్ చెప్పినట్టు వినాలి కదా సార్ అని మీరేదో సన్నాయి నొక్కులు నొక్కితే నడవదు అది కూడా చెప్తున్నా అప్పుడు కూడా నడవదు డెఫినెట్గా ఎవరెవరైతే అధికారులు ఎక్కువ చేస్తున్నారో నేను అందరిని అంటలేను మళ్ళీ దీన్ని ఇంతమంది బిట్ కట్ చేసి అధికారులను తిట్టిన బాలకృష్ణ అని పెడతారు ఇది ఒక కథ అయిపోయింది ఇప్పుడు నేను అందరిని అంటలేను అధికారులను నాకు కూడా రెస్పెక్ట్ ఏ అధికారులకు ఇవ్వాలో నాకు తెలుసు కొంతమంది అధికారులు ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నారో పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా ఈ కలెక్టరు ఇక్కడ డీసీపీ ఇక్కడ ఏసీపీ ఇక్కడ ఎంఆర్ఓ ఇక్కడ మున్సిపల్ కమిషనరు ఇక్కడ సిఐ ఎస్ఐ వీళ్ళంతా కూడా వివేక్ మనుషుల లెక్క ఊడిగం చేస్తూ ఉన్నారు మీరు మీ పద్ధతులు